అమరవీరుల ఆశయాలను జోహార్ ఎలికటి రామనన్నకు జోహార్ ఎలికటి రామనన్నకు సాధిస్తాం జవాన్ల మీద అమరవీరుల ఆశయాలను ప్రియమైనటువంటి జవాన్ల పెళ్లి అందరికీ అందరికీ సిపిఎంఎల్ ఉద్యమ పక్షాన ఈ అమరవీరుల సభకు హాజరైనందుకు ఉద్యమం చేస్తూ నవంబర్ 1 నుంచి 9 వరకు భారతదేశ వ్యాప్తంగా ఉండే వారికే పూజ కావాలని తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు మంచి చదువు మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పి ఏదైతే ఆనాడు అమరవీరులు 1969 నుంచి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి దున్నేవానికి భూమి దక్కాలని భూస్వామ్య దోపిడీ పోవాలని పెట్టుబడిదారు దోపిడీ పోవాలని సమసమాజం రావాలని అందరూ మంచిగా జీవించాలని చెప్పి దానికోసం సిద్ధాంతం రూపొందించుకున్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ దీర్ఘకాలిక ప్రజాహిత పొందని నమ్ముకొని మరి వ్యవసాయ ఇసుక తీసుకొని మరి గ్రామీణ ప్రాంతాల్లో పండిస్తున్నటువంటి అన్నలు అక్కలు ఎంతోమందిని పోలీసులు బూటక ఎన్కౌంటర్లు కాల్చి చంపారు. అదేవిధంగా దొరలు భూస్వాములు గుండాలు కూడా చంపడం జరిగింది. అదేవిధంగా అనారోగ్య కారణాలు కూడా చాలామంది విప్లవోద్యమాలు అసలు వాడడం జరిగింది. వారు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ఎప్పుడైతే పార్టీలో ప్రారంభించి తెలియజేసారో చనిపోయేంత వరకు కూడా తమ రక్తకర్మంతో చేసి ఈ దేశాన్ని విముక్తి చేయాలి, భారత మాతను విముక్తి చేయాలి, దున్నేవానికి భూమి కావాలి, అప్పుడు మాత్రమే స్వేచ్ఛావాయులు మనకు వస్తాయి. ఇప్పుడు దాకా ఉన్నటువంటి స్వతంత్రం కానీ ఇప్పుడు దాకా జరిగేటువంటి రాజకీయాలు కానీ అవన్నీ బూటకం. ప్రజల పేరు చెప్పి ప్రజలతో ఓట్లు పెట్టుకొని పెట్టుబడిదారుల కోసం సేవ చేస్తారు తప్ప పేద ప్రజలు సేవ చేయట్లేదు. అందుకనే దున్నేవానికి భూమి దక్కాలన్నా కుల అసమానతలు పోవాలన్నా ఈ అగ్రకులం వాళ్ళు పేద కులాల మీద దాడులు చేస్తూ ఉన్నారు, మహిళలపైన అత్యాచారం చేస్తూ ఉన్నారు. భూమి ఇప్పటికీ భూస్వామి చేతిలో ఉంది. కాబట్టి ఆ భూమిని దున్నేవానికి దక్కేంత వరకు స్వేచ్ఛవాయులు కనుక అటువంటి సాధన కోసమే మన ప్రజాహిత పందలో అమరులైనటువంటి వారందరికీ ముఖ్యంగా మన జాలపల్లిలో జక్కుల మల్లారెడ్డి, పాషా నరసయ్య, ఎండి యాకూబు, ఎండి ఓలిపాష, ఏదుల రావన్న, అదేవిధంగా మన ఎలికటి రావన్న, అనేక మంది ఈ గ్రామాలు కూడా మన పుట్ట వెంకన్న, వీరంతా కూడా సిపిఎంఎల్ డెమోక్రసీని గడ్డ వెంకట కాలంలో సురేష్ అన్న మాదన్న కాలంలో ఇక్కడ జెండాని ఎగరడానికి వీళ్ళంతా కూడా తోడ్పడరు. కాలక్రమంలో వాళ్ళు కొంత వయసు మీద పడి భువనగిరి శ్రీను వీళ్ళంతా కూడా మన పార్టీ కోసం వాళ్ళ శక్తి మేరకు పనిచేసి ఈ జావల్లపల్లిలో దాదాపు 10 మంది అమరవీరులు. ఆ జావల్లపల్లి అమరవీరులు ఏదైతే వాళ్ళు బ్రతికినప్పుడు సాధించాలనుకున్నారో ఆ సాధించలేనటువంటి విప్లవాన్ని మనకు బాధ్యత తెలుస్తుంది. కాబట్టి కలిసిన జెండాని మరింత ఎరిపించినటువంటి జెండాని ఆకాశం ఎత్తుపడుతూ అన్నలు ఒరిగిపోతూ ఆ పట్ట తుపాకీ మన భుజం మీద తీసుకొని మన విప్లవాన్ని తీసుకోవాల్సిన బాధ్యత యావత్ ప్రజల మీద, పీడిత ప్రజల మీద, దళితుల మీద, ఆదివాసుల నుండి ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ నక్సలైట్లు ఉండొద్దు, 2026 మార్చి 31కి చివరి నక్సలైట్ కూడా చంపేస్తా అని చెప్పి ఇలా మోడీ అంశాలు టార్గెట్ చేసి మరి డేట్ పెట్టి మరి చంపుతావు అంటాడు. ఎందుకు చంపుతావు? నువ్వు పేదరికం నిర్మూలించు, నిరుద్యోగం నిర్మూలించు, టార్గెట్ పెట్టి చదువులు చెప్పు, టార్గెట్ పెట్టి వైద్యం తీసుకురా, ప్రైవేట్ వైద్యం రద్దు చేయి, ప్రైవేట్ స్కూల్ రద్దు చేయి, తినడానికి తిండి పెట్టు, ఉండటానికి ఇల్లు కట్టు, కట్టుకోవడానికి బట్ట కట్టు, ప్రజలకు ఆరోగ్యం, ప్రజలకు దున్నడానికి భూమి, వీటికి టార్గెట్ పెట్టి చేయాలి. కానీ ఈ చాతగాని దద్దమ్మ ప్రభుత్వాలు ఎన్ని భూస్వామ్య చట్టాలు వచ్చినాయి, ఎన్ని వైద్య చట్టాలు వచ్చినాయి, ఎన్ని మహిళలపైన చట్టాలు వచ్చినాయి, ఆదివాసుల చట్టాలు ఏం చేస్తారు, దళితుల చట్టాలు ఏం చేస్తారు, వాటిని పట్టించుకోగానే మార్చి 30 మాత్రం నక్సలైట్లు నిర్వహిస్తానంటే నీ తెలివి ఎక్కడ ఉంది అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. వాటంతటా అయ్యే నక్సలైట్ల వాడుతున్నాయని చెప్పి నువ్వు ప్రజా సమస్యలు ఎన్నైతే పెంచుతావో అంతకు రెట్టింపుగా నక్సలిజం ముందుకు వస్తుంది. సమస్యలు ఎప్పుడైతే తగ్గిస్తావో, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తావో అప్పుడు నువ్వు నక్సలైట్లను లొంగిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకు కాల్చాల్సిన అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళే బయటకు వస్తారు. కనుక ప్రజా సమస్యలు, ఎందుకు దైనందిన సమస్యలు, నక్సల్ సమస్యలు పరిష్కరిస్తే నక్సలిజం అని ఉండదు. నువ్వు సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతావు అనేది. నిరుద్యోగం, ఇలా కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు, దళితులకు భూమి లేదు, కాబట్టి తినడానికి తిండి లేదు, కట్టుకుని బట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు, వలసపోతా ఉన్నారు. అందులో పెడతారు, అందులో పని కూడా 200 రోజులు పెంచాలి, కూలి పెంచాలి. ఇవేమి చేయవు. కానీ నీ అతి తెలియతో నక్సలిజాన్ని అంతరిస్తామంటే అది కుదరదు. కాబట్టి చలి చీమ కూడా కాలుకు ప్రమాదం జరుగుతుంది అనుకుంటే కాలు వెళ్తే చీమ కూడా కాటేస్తుంది. కాబట్టి చలి చీమలు కాదు, పిల్లిని కూడా ఇంట్లో దూరం కొడితే అది ఎదురు తిరుగుతుంది. కాబట్టి మనుషులం మేము, పిల్లులం కాదు, దోమలం కాదు, ఈగలం కాదు, చీమలం కాదు, మనుషులం, మానవత్వం ఉన్న మనుషులం, సమాజం గురించి తెలిసిన మనుషులం. ఈ సమాజాన్ని ఎట్లా తీసుకుపోతే తెలిసిన నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు.